రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి గత సంవత్సరంలో. ఇండస్ట్రీస్ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో. అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మారిపోతూ ఉంది. ఇది ఇంకోటి, ఇది మేం చెప్తున్నది కూడా కాదు కదా, నేను స్వయంగా ఒక మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకీ బట్టి బెదిరించారు, ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి ఫైలు ఆపించారు, ఒక మంత్రి గారు టెండర్లు వేయొద్దని మాకు హుకుం జారీ చేశారు, టెండర్ దక్కలేదని డిపార్ట్మెంట్నే మార్చివేసినారు. అంటే మొత్తంగా కూడా ఒక అరాచకం నెలకొన్నది రాష్ట్రంలో. ఇలా ఇంత జరుగుతూ ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో మాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రిగా ఆయనే ఉన్నారు. మరి ఇక్కడ విచారణ జరిగే అవకాశం లేదు. ముఖ్యమంత్రే తుపాకీ పంపిండని, ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ బట్టి బెదిరిస్తున్నారని, ముఖ్యమంత్రి గారే తన తమ్ముళ్ళ కోసం ఫైళ్లు ఆపారని, సహచర మంత్రే టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేశారని చెప్తుంటే దీని మీద విచారణ జరగాలి కదా. నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ కాకపోతే, మీ మధ్య బడే బై చోటే బై సంబంధం అనుబంధం లేకపోతే దీని మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత ఎంక్వైరీ చేయండి, లేదా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టి నిజాలు బయటకు తీయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే మీ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టే, లేదనుకుంటే మీరంతా కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని ఇవాళ దివాలా తీస్తున్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు భావించాల్సి ఉంటుంది. ఈ పాటి దానికి ఇంకా నేను ఏం చెప్తున్నా, క్యాబినెట్ మీటింగ్ అయినాక డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట. ఎందుకు నాయన? తుపాకులు పెట్టి వసూలు బాగా చేసినామనా? కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని క్యాబినెట్లో కొట్లాడుకుంటున్నామనా? మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఈ 23 నెలల పాలన